నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆరోగ్య మిత్రలో. అంటే చాలా రకాల డిసీజ్తో ఈ మధ్య పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు. అందులో ముఖ్యంగా మనం ఎక్కువగా వింటుంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది. అండ్ సో ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ కూడా దానికి సంబంధించింది. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును ఎదుర్కోవడం ఎలా, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల చేత వస్తుంది, ఎలా దానికి నివారణ ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ కోసం ఇంకొంచెం డీప్గా మనతో పాటు డిస్కస్ చేయడానికి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరోసోనాలజిస్ట్ డాక్టర్ కోమల్ బోహ్రా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అండ్ ముందుగా అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? చాలా మందికి ఈ పెరాలసిస్కి బ్రెయిన్ స్ట్రోక్కి రెండు వేరు డిఫరెంట్ అనుకుంటారు. అసలు నిజంగానే డిఫరెంటా, రెండు ఒకటేనా? బేసికల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ అయినా పక్షవాతమైనా సేమ్ టర్మ్స్. సో బ్రెయిన్ స్ట్రోక్ బేసికలీ ఏంటి అంటే మనం బ్రెయిన్కి బ్లడ్ తీసుకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అయ్యి ఆర్ ఆ రక్తనాళం చెరిగి అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ అందక కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఓకే. సో అదేవిధంగా అంటే స్ట్రోక్ యొక్క రెండు ప్రధాన కారణాలు ఏంటి? అంటే పర్టికులర్గా ఒక 2 సిమ్టమ్స్ ఏంటి అసలు? బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 టైప్స్ స్ట్రోక్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాము, ఇంకొకటి హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో ఇష్కెమిక్ స్ట్రోక్లో మనం రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయిపోయి మనకి బ్లడ్ సరఫరా ఆగిపోతుంది. సో ఆ స్ట్రోక్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాము. నెక్స్ట్ హెమరేజిక్ స్ట్రోక్. సో హెమరేజిక్ స్ట్రోక్లో ఆ రక్తనాళం బాగా థిన్డ్ అవుట్ అయ్యి అది పగిలిపోయి అక్కడ బ్లీడింగ్ జరుగుతుంది. సో ఆ బ్లీడింగ్ జరిగే టైప్ ఆఫ్ స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో ఈ రెండు స్ట్రోక్ తెలియడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి ట్రీట్మెంట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు అదొక హెమరేజిక్ స్ట్రోకా ఇష్కెమిక్ స్ట్రోకా అనేది ఫస్ట్ పాయింట్లో మేము డివైడ్ చేసుకుంటాము. రైట్. ఎస్, చూస్తున్నారు కదా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క ముప్పును ఎలా అంటే అరికట్టడం ఎలా, అలాగే దానికి గల కారణాలు అండ్ అలాగే చికిత్సలు నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. అండ్ అలాగే స్ట్రోక్ మెదడును ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మేడం? బేసికల్లీ మన మెథడ్ అనేది చిన్న చిన్న ఏరియాస్ డిఫరెంట్ ఫంక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. లైక్ మనం మాట్లాడడం అయినా, మన బాడీలో మూమెంట్ అవ్వాలన్నా, ఆర్ మన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నా, మన మెమరీకి అయినా, ఇవన్నీ బ్రెయిన్లో ఉన్న ఏరియాస్ ఆ ఫంక్షనింగ్ నార్మల్ ఉన్నప్పుడు మనం అన్నీ చేయగలుగుతాము. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఆ ఏరియా డ్యామేజ్ అయినప్పుడు మనకి ఈ మెమరీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, చూపు ఎఫెక్ట్ అవ్వడం కానీ, బ్యాలెన్స్ చేయలేకపోవడం, మాటలు రాకపోవడం, వన్ సైడ్ బాడీ వీక్నెస్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే ఇంతకుముందు మీరు చెప్పినట్టు స్ట్రోక్ అలాగే ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? బేసికల్లీ TIA అంటాము. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. ఇది ఒక వార్నింగ్ సైన్. అంటే నేను ఇందాక చెప్పాను దట్ బ్రెయిన్కి బ్లడ్ తీసుకెళ్లి రక్తనాళం బ్లాక్ అయినప్పుడు స్ట్రోక్ వస్తుంది అని. సో ఆ రక్తనాళం బ్లాక్ అయినది వెంటనే మళ్ళీ ఆ క్లాట్ కరిగిపోయింది అంటే ఆ సిమ్టమ్స్ వెంటనే మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. సో ఆ సిమ్టమ్స్ నార్మల్ అయిపోయి వితిన్ 24 hours పేషెంట్ నార్మల్ అయిపోతే దాన్ని TIA అంటాము. అండ్ 24 hours కన్నా ఎక్కువ ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అయ్యేదాన్ని మనము బ్రెయిన్ స్ట్రోక్, ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాము. సో బేసికల్లీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనము ఒక పేషెంట్కి జస్ట్ మాట ఇబ్బంది అయింది, ఒక ½ an hour ఉండింది, వెళ్ళిపోయింది, మనం లైట్ తీసుకోలేము. బికాస్ అది ఒక వార్నింగ్ సైన్, మనకు ఒక పెద్ద స్ట్రోక్ రాబోతుంది అనే వార్నింగ్ సైన్. సో ఇన్ కేస్ మనకి TIA వచ్చింది, ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయి, స్ట్రోక్ TIA సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ డ్యూరేషన్ మనకి వెంటనే తగ్గిపోయిందా ఇంకా లాస్ట్ అవుతుందా అనేది డిఫరెన్సియేషన్. సో దాన్ని మనం TIA వచ్చింది, TIA లెవెల్లోనే మనం దాన్ని ట్రీట్ చేయగలిగితే బిగ్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. సో మనము పెరాలసిస్ వాటితో సేవ్ అవ్వచ్చు. ఓకే. అండ్ అలాగే అంటే ఈ స్ట్రోక్ అనేది ఎటువంటి వార్నింగ్ సైన్స్ లేకుండా వస్తుందా? ఒకవేళ వార్నింగ్ సైన్స్ వచ్చినా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామా?
ఎలా ఉంటుంది? బేసికలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సటిల్ వార్నింగ్ సైన్స్ ఉంటాయండి. లైక్ కొంచెం మూతి వంకర పోవడం, కొంచెం మాట తడబడ్డం, కొంచెం ఏమైనా పట్టుకోవాలంటే గ్రిప్ సరిగ్గా రాకపోవడం. సమ్టైమ్స్ మీకు చెప్పినట్లు అది ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్ ఉంది అంటే మనం జనరల్ వీక్నెస్ అని వదిలేస్తాము. సో ఆ టైంలో మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ ఆ వార్నింగ్ సైన్స్ మనకి పెద్ద స్ట్రోక్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును ఎదుర్కోవడం ఎలా, అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల చేత వస్తుంది, అలాగే దీనికి ఉన్న చికిత్సలు ఏంటి, నివారణ ఏంటి అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్తో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే ఈ స్ట్రోక్ యొక్క కామన్ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి మేడం, ఏంటివి అసలు? సో బేసికల్లీ మనము ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ గుర్తించుకోనికి ఒక చిన్న నిమోనిక్ పెడతామన్నమాట. సో దట్ ఈస్ బీ ఫాస్ట్. ఓకే, సో బీ ఫాస్ట్లో బ్యాలెన్స్ అనే బీ అనేది బ్యాలెన్స్. సో సడన్గా నార్మల్ ఉన్న మనిషి సడన్గా బ్యాలెన్స్ చేయలేకపోవడం, నడకలో ఇబ్బంది అనిపించడం, బ్యాలెన్స్ చేయలేకపోవడం. తర్వాత ఈ అనేది ఐ అంటే సడన్గా విజన్ తగ్గిపోవడం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అనేది ఫేస్ అంటే ఫేస్ వంకర పోవడం, కానీ అది కూడా స్ట్రోక్ వార్నింగ్ సైన్ ఉండొచ్చు. తర్వాత దాంట్లో ఏ అనేది ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్. సో మన సడన్గా ఒక సైడ్ ఆఫ్ హ్యాండ్ కానీ లెగ్ కానీ మనం లేపలేకపోతున్నాము, అది కూడా స్ట్రోక్ వార్నింగ్ సైన్ ఉండొచ్చు. ఎస్ అనేది స్పీచ్ అంటే సడన్గా మాట్లాడకపోవడం ఆర్ మాట తడబడ్డం, ఇది కూడా స్ట్రోక్ ఒక సిమ్టమ్ ఉండొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్కి వచ్చేది టీ అనేది టైం. బికాస్ స్ట్రోక్ ఈ లక్షణాలు ఎవరికైనా వస్తే ఇట్ ఈస్ టైమ్ టు ఇమీడియట్లీ యాక్ట్ అని. బికాస్ స్ట్రోక్ని మనము టైమ్లీ డిటెక్ట్ చేసి టైమ్లీ ట్రీట్ చేస్తే టోటల్ మనకు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే అంటే సడన్గా అకస్మాత్తుగా మాట్లాడడంలో ఇబ్బంది, స్ట్రోక్ పెయిన్కి అంటే సైన్ గా ఏమన్నా మనం ఐడెంటిఫై చేయొచ్చా, గుర్తించొచ్చా? యా, అదే చెప్పాను. మనకి బీ ఫాస్ట్ లో ఎస్ అనేది స్పీచ్. సో సడన్ గా మనకి మాట టోటల్ గా బంద్ అవ్వడం ఆర్ అర్థం చేయలేకపోవడం, ఎదుటివాడు మాట్లాడినా మనం అర్థం చేయలేకపోవడం కూడా స్ట్రోక్ యొక్క సిమ్టమ్ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రోక్ ఐడెంటిఫై చేయడానికి సైన్ ఏంటి అంటే ఏ సిమ్టమ్ అయినా చాలా సడన్ గా వస్తుంది. ఇట్ విల్ నాట్ బి అంటే ఫ్యూ డేస్ పాటు మెల్లగా పెరగడం అనేది ఉండదు. సడన్గా మాటలో ఇబ్బంది, కాలు చేతులు లేపడానికి ఇబ్బంది, తర్వాత మూతి వంకర పోవడం, ఇవన్నీ సడన్గా జరుగుతుంది. ఓకే, అండ్ ఈ శరీరంలో ఒకవైపు సడన్ నమ్నెస్ లేదా వీక్నెస్ అసలు దేనికి ఇది గుర్తుగా అనుకోవచ్చు, దేనికి సిమ్టమ్ అనుకోవచ్చు, లేదా ఎంతవరకు ప్రమాదకరం ఇది బాడీకి? ఈవెన్ వన్ సైడ్ వీక్నెస్ ఉండడం కానీ, వన్ సైడ్ నమ్నెస్ ఉండడం కానీ, సో అదేం దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రోక్ సిమ్టమ్స్. ఓకే, సో ఎప్పుడైనా బోత్ సైడ్స్ ఎఫెక్ట్ అయ్యేది యూజువలీ బ్రెయిన్ స్ట్రోక్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ యూనిలేటరల్ అంటాం. అంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ మీకు ఎఫెక్ట్ అయింది అంటే దట్ ఈస్ అ డేంజర్ సైన్. ఇమీడియట్లీ అది స్ట్రోక్ వలన అనేది మనము స్కాన్స్ అవి చేసేసి రూల్ అవుట్ చేయాల్సిందే. ఓకే, అండ్ చాలా మందికి ఈ మధ్య కాలంలో అంటే ఏజ్తో సంబంధం లేకుండా హెడేక్ తరచు, అంటే వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ ఇంకా తగ్గలేనంత పరిస్థితిలోకి వచ్చేయడం, ఎక్కువగా రావడం, ఒక డే చాలా రోజులు అది కంటిన్యూ అవ్వడం, ఇది ఏమన్నా స్ట్రోక్కి ముందు వార్నింగ్ సైన్ అవ్వచ్చా? బేసికల్లీ హెడేక్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడేక్ అనేది 80% ఆఫ్ ద టైమ్స్ వేరే కారణాలు ఉంటాయి. కానీ స్ట్రోక్లో కూడా స్పెషలీ దట్ హెమరేజిక్ స్ట్రోక్ మీకు చెప్పాను, ఈ మనకి బ్లడ్ వెసల్ రప్చర్ అయింది అనుకోండి, దానివల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి సడన్గా సివియర్ హెడేక్, వామిటింగ్స్ రావడం జరగవచ్చు. తర్వాత ఇంకోటి ఉంటుంది CSVT అంటాము, దాంట్లో కూడా హెడేక్ ఒక సైన్ ఉండొచ్చు. యూజువల్లీ మనకి హెడేక్ వచ్చినప్పుడు మనం నార్మల్ ఏదైతే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటున్నామో అవి తీసుకున్న హెడేక్లో ఇంప్రూవ్మెంట్ లేదు, ఆర్ ఎప్పటికీ వన్ సైడెడ్ హెడేకే ఉంది, వామిటింగ్స్ ఉన్నాయి కంటిన్యూస్గా, అండ్ ఈ హెడేక్తో పాటు విజన్లో ఎఫెక్ట్ ఉండడం కానీ, వీక్నెస్ ఉండడం కానీ, ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ ఇది స్ట్రోక్కి ఒక వార్నింగ్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ స్ట్రోక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మరి? బేసికల్లీ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మేము 2 డివైడ్ చేస్తాము. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో నాన్ మోడిఫైయబుల్ అంటే మనం ఆ రిస్క్స్ ఉన్నా దాని నుంచి బయటపడలేము, లైక్ ఏజ్.
ఓకే, సో ఏజ్ ఇస్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. యాజ్ యూ ఏజ్ మన బ్లడ్ వెజల్స్లో మార్పులు వస్తాయి, దానివల్ల కూడా మన స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. సో ఆ ఏజ్ అనేది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ మనం మోస్ట్లీ మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము ఇంప్రూవ్ చేసుకుంటే స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా మాటికి తగ్గుతుంది. లైక్ హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. బికాస్ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మన రక్తనాళంలో చాలా చేంజెస్ జరుగుతాయి, క్లాట్స్ ఏర్పడతాయి, దానివల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. తర్వాత డయాబెటీస్ అనేది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత స్మోకింగ్ చేసినప్పుడు మనకి ఈవెన్ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, బ్లడ్ చిక్కగా అవ్వడం కానీ జరుగుతుంది. తర్వాత ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఈ మధ్య మనం చూస్తుంది బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ మనకి బాగా లావ్ అయ్యి దానివల్ల కూడా కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్, ఇట్ హ్యాస్ కమ్ బిగ్ వే అనమాట. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ స్ట్రోక్ రానికి. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును ఎదుర్కోవడం ఎలా, అలాగే కారణాలు, చికిత్సలు, నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్ లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇది కూడా స్ట్రోక్కి దారి తీస్తుంది అని అంటారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? అవునండి, యాజ్ ఇప్పుడే చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ద మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. నాట్ ఓన్లీ అంటే మనము హార్ట్ అటాక్కే దారి తీస్తుంది అనుకుంటాము, బట్ సేమ్ థింగ్ మనకి బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలని కూడా స్టిఫ్ చేసేసేయడం ఆర్ దాన్ని రప్చర్ చేయడం. సో ఈ హైపర్ టెన్షన్ అనేది మనకి బోత్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్కి రిస్క్ ఉంటుంది. సో బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే ఆ బ్లడ్ వెసల్స్లో అయ్యే చేంజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో యూజువలీ సాల్టెడ్ హై సాల్ట్ డైట్ అవన్నీ కూడా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెడితే చాలా మాటికి స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్ చెప్పారు కదా, ఈ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? అది ఏజ్, లైక్ నాన్ మోడిఫైయబుల్ అని అంటే ఏజ్. ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ వీ కాంట్ చేంజ్. సో ఆ ఏజ్ పరంగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ మనం చేంజ్ చేయలేము. తర్వాత జెండర్, మేల్ ఫీమేల్కి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది మనం చేంజ్ చేయలేము. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మీద మనం ఏది అంటే ట్రీట్మెంట్ బేస్డ్ ఉండదు. కానీ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టడీస్ అయితే ఏం చెప్తాయి అంటే ఈ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మంచిగా కంట్రోల్ చేసుకుంటే అప్ టు 80% ఆఫ్ ద స్ట్రోక్స్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న స్ట్రోక్స్లో 80% ఆఫ్ ద స్ట్రోక్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు స్మోకింగ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పారు. చాలా మంది దాన్ని కొట్టిపడేస్తూ ఉంటారు. లైక్ చాలా మందికి రావట్లేదు, ఎంతమంది తాగట్లేదు, ఎంతమందికి రావట్లేదు అని చెప్పేసి అంటారు. అంటే ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది స్మోక్ చేసే వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది, ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? బేసికల్లీ స్మోకింగ్ అనేది బ్లడ్ని చిక్కగా చేస్తుందండి. అండ్ దాంతోపాటు స్మోకింగ్ అనేది ఓన్లీ ఒక స్మోక్ అని కాదు, దాంతోపాటు వేరే అలవాట్లు కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ కంపోజిట్ అవుతుంది. లైక్ ఇప్పుడు స్మోకర్ ఆల్కహాల్ తీసుకుంటాడు, తర్వాత డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, స్పెషల్లీ ఇన్ యంగ్స్టర్స్. అంటే చాలా మాటికి మనం దాని గురించి ఆలోచించము కూడా. సో కొన్ని డ్రగ్స్ వల్ల మనకి రక్తనాళం చాలా నారో అయిపోయి కూడా స్ట్రోక్ వస్తుంది. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, సో హై సాల్టెడ్ ఫుడ్స్ అవన్నీ కలిపి దాని రిస్క్ని చాలా హైగా చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము పేషెంట్స్కి ఇది కూడా చెప్తుంటాము, లైక్ ఈవెన్ మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా ఇఫ్ దే కంటిన్యూ టు స్మోక్, వాళ్ళు స్మోక్ చేసుకుంటూ ఉంటే ఆ మెడిసిన్స్ కూడా టోటల్గా వర్క్ చేయవు. దే స్టిల్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు హై రిస్క్ ఆఫ్ స్ట్రోక్ మీద ఉంటారు. ఓకే, అండ్ ఈ స్ట్రెస్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అడుగుతుంటే ముందు చెప్పే ఆన్సర్ ఎందుకు అలా ఉందంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. అసలు ఈ స్ట్రెస్ ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఈవెన్ స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. అండ్ రీసెంట్లీ ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది. బికాస్ స్ట్రెస్ అనేది ఇప్పుడు ఏంటి అంటే అక్యూట్ స్ట్రెస్ ఉంది, సడన్ గా సర్జ్ ఆఫ్ బీపీ జరుగుతుంది. సో సడన్ గా బ్లడ్ వెజల్ చిరగడం, స్ట్రోక్ రావడం జరగవచ్చు. తర్వాత స్ట్రెస్తో పాటు యాజ్ ఐ టోల్డ్ యూ స్మోకింగ్లో ఎలా ఉన్నాయో, వెన్ యూ ఆర్ స్ట్రెస్డ్ యూ టెన్ టు ఓవర్ ఈట్.
ఎక్కువ తినడం, ఒబీజ్ అవ్వడం, తర్వాత వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అన్నీ కలిపి వస్తాయి. అండ్ నాట్ ఓన్లీ ఇది మనకి కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో, సింపాథెటిక్ హార్మోన్స్ సర్జ్ అంటాము. సో దాంతో కూడా రక్తనాళం నారో అయిపోయి మనకి స్ట్రోక్ వచ్చే హై రిస్క్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, వర్కౌట్స్ చేయడం వల్ల దీని నుంచి ఎంతవరకు ఏదైనా తగ్గించుకోవచ్చా మనం? డెఫినెట్లీ అది ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ అంటే ఎక్సర్సైజ్ మనము అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ 30 minutes a డే చేసాము, అట్లీస్ట్ 5 days in a week చేసాము, డెఫినెట్గా స్ట్రెస్ రిస్క్ చాలా తగ్గుతుందండి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు బయట ఫుడ్ చాలా పొల్యూట్ అయిపోయి ఉంది, చాలా వరకు పొల్యూట్ అయిపోవడం, కానీ అదే ఎక్కువగా ఇష్టపడి తినడం. ఈ మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా మనం దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయంటారు. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి దానికి సంబంధించి? బేసికల్లీ ఈవెన్ ఫుడ్ మనకి ఎస్పెషలీ ఈ స్ట్రోక్ పేషెంట్స్కి కానీ హైపర్ టెన్షన్ పేషెంట్కి కానీ డాష్ డైట్ అంటాము ఆర్ మెడిటరేనియన్ డైట్ అంటాము. సో దాంట్లో ఏంటి అంటే మన ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హై ఇన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ అది ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్, సో మనకి ఏదైతే క్యాన్డ్ ఫుడ్స్ వస్తాయో అవి అవాయిడ్ చేయాలి, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. దెన్ లీన్ మీట్స్ లైక్ ఫిష్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ చాలామంది అడుగుతారు, స్ట్రోక్ వచ్చినాక మిల్క్ తాగొచ్చా అని. సో ఏదైతే హై క్రీమ్ రిలేటెడ్ మిల్క్ ఉంటుందో, హై ఫ్యాట్ మిల్క్ ఉంటుందో అది కూడా రిస్క్ ఫ్యాక్టర్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద కొలెస్ట్రాల్. సో లో టోన్డ్ మిల్క్స్ ఉంటాయి, సో దాన్ని తీసుకుంటే కూడా రిస్క్ తగ్గుతుంది. ఎస్పెషలీ ఇంకా ఈ మెడిటేరియన్ డైట్లో మేము అంటే కార్బోరేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి, స్వీట్నర్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. ఓకే. అండ్ మనం ఇంతకు మీరు చెప్పారు స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ రెండు కూడా స్ట్రోక్కి చాలా అంటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని. ఆల్కహాల్ ఎంతవరకు అంటే ఎంతవరకు ప్రమాదం ఉంటుందో తీసుకోవడం వల్ల? మనం ఆల్కహాల్ కూడా సేమ్, అంటే మనం స్మోకింగ్ ఎలా అయితే అనుకుంటున్నామో డెఫినెట్లీ ఆల్కహాల్ వల్ల కూడా హై రిస్క్ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ ఓన్లీ బ్రెయిన్ కాకుండా మన వేరే నర్వ్స్ కానీ హార్ట్ మీద కానీ అట్లా కూడా ఎఫెక్ట్ చేసి సెకండరీ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మనం కార్డియోమయోపతి అంటాము, అంటే హార్ట్ని కూడా వీక్ చేస్తుంది ఆల్కహాల్. సో ఆ హార్ట్ వీక్ అయినప్పుడు సెకండరీగా అది స్ట్రోక్కి దారి తీయొచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవటానికి ఎప్పటికెప్పుడు మన కొలెస్ట్రాల్ స్థాయి అంటే ఆ లెవెల్స్ని మనం టెస్ట్ చేయించుకుంటూ ఉండాలా? బేసికల్లీ రెగ్యులర్గా, స్పెషల్లీ ఆఫ్టర్ 40 years ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 40 years రెగ్యులర్గా కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటేనే మంచిది. యూజువలీ అట్లీస్ట్ నార్మల్ లెవెల్స్ ఉన్నాయి అంటే 2 to 3 years కి ఒకసారి చేయించమంటాము. కానీ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది స్ట్రోక్ది ఆర్ హైపర్ టెన్షన్ది ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో అలాంటి సిచ్యువేషన్లో ఎవ్రీ ఇయర్ కొలెస్ట్రాల్ అవి చూసుకోవడమే మంచిది. ఓకే. అండ్ అలాగే ఈ స్ట్రోక్ని మేడం అంటే కంప్లీట్గా ప్రివెంట్ చేయటాన్ని అసలు అవుతుందా, సాధ్యమేనా? సో బేసికలీ కంప్లీట్లీ కాదు, కానీ ఆల్మోస్ట్ 80% స్ట్రోక్స్ మీకు చెప్పినట్లు 80% ఆఫ్ ద టైమ్స్ మనము స్ట్రోక్ని ప్రివెంట్ చేయగలము. సో ఈ అన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఏదైతే చెప్పానో దాన్ని కంట్రోల్ చేసేసి లైక్ వెయిట్ రిడక్షన్ చేయడం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మన డయట్లో కంట్రోల్ చేయడం, మన ఆల్కహాల్ ఇంటేక్ కానీ స్మోకింగ్ ఇంటేక్ కానీ మన బీపీ అండ్ షుగర్స్ని మంచిగా కంట్రోల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్ట్రోక్స్ని మనము ప్రివెంట్ చేయగలము. ఓకే. ఎస్, చూస్తున్నారు కదండి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును ఎదుర్కోవటం ఎలా, అలాగే దానికి అసలు ఎలాంటి కారణాల చేత వస్తుంది, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్తో మాట్లాడచ్చు అనమాట. అండ్ ఎవరిలోనైనా స్ట్రోక్ సైన్స్ కనపడితే మనం ఏమన్నా చేయొచ్చా, ఏం చేయాలి అసలు? సో బేసికల్లీ ఫస్ట్ స్ట్రోక్ సైన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం చెప్పినట్లు ఆ నిమోనిక్ బీ ఫాస్ట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇమీడియట్గా నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఇమీడియట్ ఏమైనా రెమెడీ ఇవ్వచ్చా, ఇమీడియట్ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చా అంటే అది పాసిబుల్ కాదండి. బికాజ్ ఫస్ట్ స్టెప్ అనేది మనము స్కాన్ చేసేసి అది హెమరేజ్
హెమరేజిక్ స్ట్రోకా అది ఇష్కిమిక్ స్ట్రోకా అనేది మనము డిఫరెన్షియేట్ చేయాలి. సో హెమరేజిక్ స్ట్రోక్కి ఉన్న ట్రీట్మెంట్ మనకి ఇష్కిమిక్ స్ట్రోక్కి ఉన్న ట్రీట్మెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అంటే మనకి హెమరేజిక్ స్ట్రోక్ ఉండి మనము బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేసాము, తొందరపడి స్కాన్ చేయకుండా బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేసాము అనుకోండి, సో ఆ హెమరేజ్ ఇంకా పెరుగుతుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రోక్ రాగానే నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే అట్లీస్ట్ ఒక స్కాన్ ఉండే హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ రైట్. అండ్ అదే విధంగా స్ట్రోక్ రోగులు ఎంతవరకు అంటే ఎంత త్వరగా చికిత్స పొందాలి అంటే గోల్డెన్ అవర్ అనేదో అంటాం కదా మనం, సో అసలు ఆ గోల్డెన్ అవర్ అంటే ఏంటి మేడం? సో బేసికల్లీ స్ట్రోక్ వచ్చిన ఫస్ట్ 60 minutesని గోల్డెన్ అవర్ అంటాము. సో ఆ 60 minutesలో మనము హాస్పిటల్కి వెళ్ళి చికిత్స అందుకోగలిగితే మన రికవరీ ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. సో స్పెషల్లీ స్ట్రోక్లో టైం అనేది వాట్ వీ కాల్ ఇస్ టైమ్ ఇస్ బ్రెయిన్. సో మనకు టైం మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బ్రెయిన్ని మనము కాపాడుకోవచ్చు. సో బేసికల్లీ మనకి ట్రీట్మెంట్లో డిలే అవుతున్న కొద్దీ ప్లస్ ఎవ్రీ 1 minute మనం 1.9 million న్యూరాన్స్ని లాస్ అవుతూ ఉంటాము. సో మనకి టైం డ్యూరేషన్ పెరిగే కొద్దీ మనకు వచ్చే డెఫిసిట్స్ ఎక్కువ ఉండిపోతాయి. సో మన ఎనీ పేషెంట్, మన బంధువు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అందుకే చెప్తాము నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అని చెప్తాము. బికాస్ మనము ఒక ఎక్విప్డ్ వేరే హాస్పిటల్కి వేరే ఊర్లో తీసుకెళ్ళి మనము మంచి చికిత్స పొందుతాము అని అక్కడ తీసుకెళ్ళే టైంలో మన బ్రెయిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ జరగవచ్చు. సో నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెంటనే మనము సిమ్టమ్స్ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము స్కాన్ చేస్తాము. స్కాన్లో మనకి బ్లీడ్ లేదు అని తెలిస్తే, క్లాట్ ఉంది అని తెలిస్తే మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే థ్రాంబోలైసిస్ అంటామో, సో థ్రాంబోలైసిస్ అనేది క్లాట్ బస్టింగ్ థెరపీ అన్నమాట. సో ఆ క్లాట్ని మనము వెంటనే కరిగించవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ క్లాట్ కరిగించే థెరపీ అనేది ఓన్లీ 4.5 hours వరకే ఇవ్వచ్చు. సో ఆ 4.5 hours టైం దాటిందనుకోండి మనము అది ఇవనికి వీల్లేదు, బికాజ్ అది ఇంకా హార్మ్ చేస్తుంది. ఓకే. సో దట్స్ వై టైమ్ ఇస్ బ్రెయిన్. టైం ఇంపార్టెంట్. మనము తొందరగా వెళ్ళినాక కూడా మనము 4.5 hours అనేది టైం డ్యూరేషన్లో మనం థ్రాంబోలైసిస్ చేయగలిగిన ఎంత తొందరగా చేస్తే అంత బ్రెయిన్ని మనము కాపాడుకోవచ్చు. ఆ టైం డ్యూరేషన్ చాలాసార్లు ఏమవుతుంది అంటే మేము పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది 4.5 hours మేము ట్రీట్మెంట్ ఇవ్వగలము అంటే ఆ 4.5 hours అయ్యే వరకు వెయిట్ చేస్తారు. ఓకే. కానీ మనము ఆ 4.5 hours లాస్ అయిన న్యూరాన్స్ వల్ల వాళ్ళకి చాలా డిసెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వితిన్ 1 hour ఆ గోల్డెన్ పీరియడ్లో మనము ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొత్తం స్ట్రోక్ ఉన్న సిమ్టమ్స్ రివర్సబుల్ అయ్యి మనము ఒక నార్మల్ లైఫ్, హెల్దీ లైఫ్ తిరిగి రావచ్చు. ఓకే. అంటే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటంతటా అవే తగ్గిపోతాయా? మళ్ళీ వాటికి కూడా సపరేట్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? మనం స్ట్రోక్ ట్రీట్ చేస్తే మళ్ళీ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎక్కడైతే ఆ క్లాట్ జరిగిందో ఆ క్లాట్ని మనము కరిగిస్తున్నాము. సో మళ్ళీ బ్లడ్ సప్లై అక్కడ వెళ్ళింది, మనకి బ్రెయిన్ మళ్ళీ బ్లడ్ సప్లై వెళ్ళింది, ఆక్సిజన్ వెళ్ళింది అంటే మళ్ళీ ఆ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది అంటే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతుంది. సో దట్స్ వై ఇప్పుడు అదే మనము ఇంకా టైం డ్యూరేషన్ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇచ్చినా బ్రెయిన్కి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అది డ్యామేజ్ ముందే మనము దాన్ని హిట్ హార్ట్ చేయాలి. ఓకే. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అసలు బ్రెయిన్ స్ట్రోక్ అని ఎలా గుర్తిస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు డాక్టర్స్? ఏదైనా డాక్టర్స్ కానీ మనం జనరల్ పబ్లిక్ కానీ మెయిన్గా సిమ్టమ్స్ బట్టి ఐడెంటిఫై చేస్తాము. సో ఇందాక మనం చెప్పినట్లు ఈ బీ ఫాస్ట్లో ఏ సిమ్టమ్ వచ్చినా ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ సడన్గా వచ్చినప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ ఉండొచ్చు అనేది దట్ ఈస్ ఎ డిక్టిమ్ అనమాట. సో అలా ఉన్నప్పుడు మనము
స్కాన్ చేసేసి అది స్ట్రోకేనా కాదా అనేది చూసుకోవాలి. సో ఇన్ కేస్ లేదు స్ట్రోక్, ఒక్కోసారి మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎంఆర్ఐ లేని ఫెసిలిటీలో కూడా మనకు సిటీ చేయొచ్చు. ఓకే, సో సిటీలో మీకు ఇమీడియట్లీ అది మనకి క్లాట్ ఉందా లేదా తెలియదు, కానీ బ్లీడ్ లేకపోతే ఈవెన్ సిటీ చేసినాక కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఇస్కెమిక్ స్ట్రోక్లకు అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించి ఈ క్లాట్ బస్టింగ్ డ్రగ్ అంటారు కదా, అంటే ఏంటి మేడం అసలు? సో ఇది ఆ క్లాట్ బస్టింగ్ డ్రగ్ని థ్రాంబోలైసిస్ థెరపీ అంటాము. సో టూ డిఫరెంట్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 2 డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఈ మధ్య మేము యూజ్ చేస్తున్నాము. సో వన్ ఇస్ ఆల్టిప్లేస్ అంటాము, ఇంకోటి టెనెక్టిప్లేస్. డిపెండింగ్ అపాన్ పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి, వి చూస్ వన్ ఆఫ్ ద డ్రగ్. సో అది బేసికల్లీ చెప్పాలంటే అది హై డోస్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్ బేసికల్లీ. సో ఆ క్లాట్ని వెంటనే కరిగించడానికి హెల్ప్ అవుతుంది. సో అది ఇచ్చినప్పుడు ఆ క్లాట్ కరిగిపోయితే మళ్ళీ రక్త సరఫరా స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల సిమ్టమ్స్ మొత్తం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్ చేయడానికి సర్జరీని ఏమన్నా ఉపయోగించవచ్చా? రైట్. సో ఫస్ట్ స్టెప్ యాజ్ ఐ టోల్డ్, మనకి ఇష్కిమిక్ స్ట్రోక్, 2 స్ట్రోక్ని డిఫరెంట్గా తీసుకుందాము. ఫస్ట్ ఇష్కిమిక్ స్ట్రోక్, తర్వాత హెమరేజిక్ స్ట్రోక్. సో ఇష్కిమిక్ స్ట్రోక్లో ఫస్ట్ స్టెప్ ఇస్ థ్రాంబోలైసిస్ చేస్తాము 4.5 అవర్స్లో వస్తే. సో ఆ 4.5 అవర్స్ దాటిపోయినప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, థ్రాంబెక్టమీ అంటాము. సో థ్రాంబెక్టమీ ఎలా అంటే మనకి అంటే హార్ట్ పేషెంట్స్కి ఎలా అయితే మనం యాంజియోగ్రామ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఒక వైర్ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్లో పాస్ చేసేసి అక్కడ ఉన్న క్లాట్ని పుల్ అవుట్ చేస్తారు. సో దట్ ఈస్ దాన్ని థ్రాంబెక్టమీ అంటాము. ఓకే, సో ఆ థ్రాంబెక్టమీ అనేది యూజువల్గా వితిన్ 6 అవర్స్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో పేషెంట్ స్కాన్ని బట్టి, పేషెంట్ కండిషన్ని బట్టి మనము ఈవెన్ 24 అవర్స్ వరకు కూడా కొన్ని పేషెంట్స్లో ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ చేయగలము. నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్ట్రోక్ చాలా సివియర్గా వచ్చింది. ఓకే, సో వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మెల్లగా సెకండ్ థర్డ్ డే వాపు వస్తుంది బ్రెయిన్లో. సో ఆ వాపు వచ్చినప్పుడు మనకి ప్రాణ ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనము సర్జరీ చేస్తాము, అది డీకంప్రెషన్ క్రేనియక్టమీ అంటాము. సో ఈ డీకంప్రెషన్ క్రేనియక్టమీలో ఏంటి అంటే బ్రెయిన్ ఒక వాపు ఏదైతే మన రెస్పిరేటరీ సెంటర్స్, వైటల్ సెంటర్స్ మీద ప్రెస్ చేస్తుందో ఆ వాపు దాని మీద ప్రెస్ చేయకుండా ఇక్కడ ఉన్న బోన్ ఒక ఫ్రాగ్మెంట్ టెంపరీగా మనము తీస్తాము అండ్ తీసి స్టమక్ దగ్గర పెడతాము. సో దట్ ఆ వాపు లోపల జరగకుండా బ్రెయిన్ స్వెల్లింగ్ బయట పుష్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సర్జరీ వాట్ వీ డూ టు ప్రివెంట్ అ లైఫ్ రిస్క్. అంటే కొన్ని టైమ్స్లో ఈ హాఫ్ బ్రెయిన్ కూడా తీసేయడం పక్కన లేదు, బ్రెయిన్ తీసేయము, ఓన్లీ బోన్ ఏదైతే బోన్ ఉంటుందో పైన. బేసికలీ ఒక బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్. సో అది మనకి ఒక బోన్లో క్యాల్వేరియం అంటాము. సో బోన్లో అది సెక్యూర్డ్గా ఉంటుంది. సో దానివల్ల యూజెస్ ఉంటే దాని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు లైక్ మనకి దెబ్బ తగిలింది, సెకండ్ థర్డ్ డే వాపు వస్తుంది. సో వాపు వచ్చినప్పుడు మనకి స్వెల్లింగ్ వస్తుంది. సేమ్ థింగ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా బ్రెయిన్లో కూడా సెకండ్ థర్డ్ డే వాపు జరుగుతుంది. సో ఆ వాపు ఈ స్కల్ ఉండడం వల్ల బయటకి స్ప్రెడ్ లేకపోతుంది. సో అప్పుడు ఆ బోన్ యొక్క ఫ్రాగ్మెంట్, చిన్న బోన్ పీస్ టెంపరీగా తీస్తాము. బ్రెయిన్ అనేది ఎప్పుడు తీయము. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్కి టోటల్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఎంత టైం పడుతుంది మనకి? ఈ టైం అనేది మనకి సివియారిటీ ఆఫ్ స్ట్రోక్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక చిన్న స్ట్రోక్ ఉంది, పేషెంట్కి థ్రాంబోలైజ్ చేసాము, వేరే వాపు వచ్చేంత సివియర్ ఏమీ లేదు అంటే యూజువల్లీ 5 to 7 డేస్లో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాము. లేదు మనకి సర్జరీ అవసరం పడింది, అట్లాంటి సిచ్యువేషన్లో రికవరీ కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఈ స్ట్రోక్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయితే అంటే ఏం జరుగుతుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ పెరుగుతాయి దానివల్ల? సో బేసికల్లీ లేట్ అయినప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే మనము మళ్ళీ ఆ బ్రెయిన్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో
ఇక దాన్ని కాపాడలేము. సో తర్వాత ఏదైతే మనము అంటే ఆ విండో పీరియడ్ దాటినాక ఇచ్చే ట్రీట్మెంట్స్ అవన్నీ నెక్స్ట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయకుండా. సో బ్లడ్ థిన్నర్స్ మనము లైక్ ఒక 24 hours తర్వాత వెళ్ళాము డాక్టర్ దగ్గర, బ్లడ్ థిన్నర్స్ కానీ న్యూరో ప్రొటెక్టివ్స్ కానీ ఏదైతే మనము అడ్వైస్ చేస్తారో అది ఇంకో స్ట్రోక్ రాకుండా అది బ్లడ్ని థిండ్ అవుట్ చేస్తుంది, కానీ ఆల్రెడీ అయిపోయిన స్ట్రోక్ని మళ్ళీ రివర్స్ చేయలేదు. అందుకే ఆ టైమింగ్లో ఇమీడియట్గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ స్ట్రోక్ని రాకుండా చేయడమే ఓన్లీ ఆప్షన్ మిగులుతుంది అప్పుడు. రైట్. అదేవిధంగా ఈ స్ట్రోక్ రికవరీలో చాలా వరకు అంటే చాలామంది సజెస్ట్ చేస్తుంటారు బయట పీపుల్లో కావచ్చు ఎవరైనా, ఈ ఫిజికల్ అంటే ఫిజికల్ థెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది మనకి? డెఫినెట్లీ ఇది స్టెప్ బై స్టెప్ అండి. సో అక్యూట్ పీరియడ్లో మనం చెప్పినట్లు థ్రాంబోలైసిస్ ఒకటి హెల్ప్ చేస్తుంది, థ్రాంబెక్టమీ, తర్వాత సర్జరీ, తర్వాత ఏదైతే డెఫిసిట్ ఉండిపోయిందో, ఏదైతే వీక్నెస్ ఉండిపోయిందో సో దానికోసం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇవన్నీ చాలా కాగ్నేటివ్ థెరపీస్ ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్లీ ఏదైతే డ్యామేజ్ అయిన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడం ప్లస్ పక్కనున్న నార్మల్ బ్రెయిన్ని కూడా ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తీసుకోనికి హెల్ప్ చేస్తుంది. సో ఒక స్ట్రోక్ వచ్చిపోయినాక ఏదైతే డిజబిలిటీ ఉండిపోతుందో, ఏదైతే వీక్నెస్ ఉండిపోయింది, మాట రాకపోవడం ఉండిపోయింది, దాని నుంచి బయటపడడానికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేటివ్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ స్ట్రోక్ నుండి ప్రజలు అంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో పూర్తిగా కోలుకోగలరా మేడం? కంప్లీట్గా అది కూడా సివియారిటీని బట్టి ఉంటుంది. చిన్న స్ట్రోక్ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80 to 90% ఆఫ్ ద టైమ్స్ టోటలీ నార్మల్ అవుతారు. ఈవెన్ సివియర్ స్ట్రోక్స్ కూడా మనము టైమ్లీ ట్రీట్మెంట్ చేసేసి అండ్ ఈ రీహాబిలిటేటివ్ సర్వీసెస్ ఏదైతే చెప్పానో అది ఒక కంటిన్యూయమ్. సో అది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యే హై ఛాన్సెస్ ఉంటుంది. సో స్మాలర్ స్ట్రోక్స్ అనేది కోలుకోవడం చాలా కామన్గా చూస్తాము. బట్ సివియర్ స్ట్రోక్స్ కూడా డే బై డే ఏదైతే ఫిజియోథెరపీ, మెడిసిన్స్ అవన్నీ కంటిన్యూ చేస్తుంటే నార్మల్సీకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. అండ్ అంటే చాలా వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు బెడ్ రైజ్ అవ్వడం, పర్మనెంట్గా బెడ్ రైజ్ అవ్వడం అవుతూ ఉంటారు. వీళ్ళకి కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటే ఇన్ ద ఫ్యూచర్ ఎలా ఉంటుంది వీళ్ళకి? సో బేసికల్లీ బాగా సివియర్ స్ట్రోక్ వచ్చినప్పుడు, వన్ సైడ్ టోటలీ పారలైజ్ అయినప్పుడు ఆర్ మాట టోటలీ ఎఫెక్ట్ అయినప్పుడు బెడ్ రిడెన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బెడ్ రిడెన్ పేషెంట్స్కి మనం ఫిజియోథెరపీ ఇస్తూ, కానీ కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటే ఒకటి బెడ్ సోర్ రిస్క్. సో ఆల్రెడీ కంప్లీట్గా బెడ్ మీద ఉంటారు కాబట్టి ఆ బెడ్ దాంతో ఫ్రిక్షన్ అయ్యి బెడ్ సోర్స్ డెవలప్ అవ్వడం అనేది ఒక కాంప్లికేషన్. తర్వాత ఆస్పిరేషన్ అంటాము. సో ఎలా అయితే మనకి హ్యాండ్ లెగ్ వీక్నెస్ కనిపిస్తుందో సేమ్ స్వాలోయింగ్ ఏరియా కూడా వీక్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ సలైవా కానీ లంగ్స్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకి రెస్పిరేటరీ ఇష్యూస్, ఆస్పిరేషన్, నిమోనియా రావచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ అండ్ వాళ్ళ న్యూట్రిషన్ ఎనఫ్గా ఉండకపోయి ఇంకా స్టెబిలిటీ కోల్పోవడం జరగచ్చు. ఇది మోస్ట్ కామన్ 3 కాంప్లికేషన్స్ ఒక బెడ్ రిడెన్ పేషెంట్కి. ఓకే. అదే ఈ పెరాలసిస్ ఇది బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైతే అటాక్ అవుతుందో వీళ్ళు అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా రికవరీ అవ్వడం లేదా రికవరీ అవ్వకపోతే వీళ్ళ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వీళ్ళు? సో బేసికలీ మీకు చెప్పిన కాంప్లికేషన్స్ లైక్ బెడ్ సోర్ అవ్వచ్చు. సో వాళ్ళకి మేము ఆల్ఫా బెడ్, వాటర్ బెడ్, ఎయిర్ బెడ్ అడ్వైస్ చేస్తాము. సో దాట్ అది మూమెంట్ని కంటిన్యూ చేస్తుంది. సో ఒకే దగ్గర ఫ్రిక్షన్ రాకుండా మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. అండ్ మాకు స్వాలోయింగ్ డిఫికల్టీ ఉన్న పేషెంట్స్కి వి ఆల్వేస్ అంటే నోట్ నుంచి ఫుడ్ అవాయిడ్ చేస్తాము. ఐదర్ మాకు అంటే సివియారిటీని బట్టి పేషెంట్కి షార్ట్ టర్మ్లో ఇంప్రూవ్ అవుతారు అంటే రైల్స్ ట్యూబ్ యూస్ చేస్తాము. డైరెక్ట్లీ ఒక పైప్ పెడతాము ఫ్రమ్ ద నోస్ టు ద స్టమక్ అనమాట. సో దాని నుంచి ఫీడింగ్ ఇవ్వడం సో దట్ ఆ ఫీడ్స్ లంగ్స్లో వెళ్ళి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవ్వకపోవడం. అండ్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ మాకు బెడ్ రిడెన్ ఉంటారు, బాగా సివియర్ స్ట్రోక్ ఉంది అంటే ఈవెన్ పెగ్ ట్యూబ్ కూడా పెడతాము. సో పెగ్ ట్యూబ్ డైరెక్ట్లీ ఇక్కడ స్టమక్లో హోల్ పెట్టి పెడతాము. సో దాట్ పెగ్ ట్యూబ్ ఇదేంటి అంటే మనకి దాని నుంచి ఫీడ్స్ అనేది కొంచెం డెన్స్ ఫీడ్స్ ఇవ్వచ్చు. సో ఈ మాల్ న్యూట్రిషన్ అవన్నీ రిస్క్స్ కూడా తగ్గించగలము. ఓకే. అండ్ అంటే ఈ స్ట్రోక్ తర్వాత ఎమోషనల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏదైతే స్ట్రోక్ పేషెంట్స్
చూస్తామో ఈజ్ యూజువలీ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ అంటే పేషెంట్ బట్ ద ఫ్యామిలీ టోటల్లీ దర్ ఇస్ అ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి. సో ఈవెన్ ఈ ఎమోషనల్లీ వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు సైకియాట్రిక్ పరంగా కూడా వాళ్ళని హెల్ప్ చేయడం, ఇమోషనల్ బ్యాలెన్స్ కూడా తేవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ దానికి మేము కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి టు ఇంప్రూవ్ దర్ ఎమోషనల్ ఎబిలిటీ. సో అండ్ ఈవెన్ రీసెర్చ్లో కూడా ఆ ఇమోషనల్ లెబిలిటీ ఇంప్రూవ్ చేసినప్పుడు, వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు రికవరీ ఛాన్సెస్ హై ఉంటాయి. ఈవెన్ కేర్ గివర్స్ ఎవరైతే పేషెంట్ అటెండర్స్ ఉంటారో, ఈవెన్ వాళ్ళు డైలీ అవి చేసినప్పుడు కేర్ గివర్ బర్డెన్ ఉంటుంది. సో ఈవెన్ కేర్ గివర్స్లో కూడా ఆ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వడం ఉంటుంది. సో అది మెడిసిన్స్తో ప్రాపర్ ఫ్రీక్వెంట్ కౌన్సిలింగ్స్తో వీ కెన్ ఓవర్కమ్ దాట్. ఓకే. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో పేషెంట్స్, వీళ్ళు లాంగ్ టర్మ్లో అంటే వేరే ఆర్గాన్స్ మీద కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? బేసికల్లీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉండదు. కానీ లైక్ మనం అనుకున్నాము హైపర్ టెన్షన్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో మనము ఇంకా అది కంట్రోల్ చేయకపోతే అది ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. లైక్ మనకి బీపీ వల్ల ఐస్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. సో పర్సే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది అన్లైక్లీ. కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది నాట్ ఓన్లీ బ్రెయిన్, వేరే దానికి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్తో పాటు వేరే ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి వాటన్నిటినీ మనము నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, ఆ ప్రివెన్షన్ కూడా చేసుకోవాలి. ఓకే. అంటే యూజువల్గా ఇది ఏ ఏజ్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? బ్రెయిన్ స్ట్రోక్. సో బేసికల్లీ బ్రెయిన్ స్ట్రోక్ కామన్ అనేది ఓల్డ్ ఏజే. ఓకే, స్టిల్ బికాస్ ఏజ్ తర్వాత డిఫరెంట్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ మనకి ఓల్డర్ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఓల్డర్ ఏజ్ వల్ల కూడా మన ఏదైతే రక్తనాళాలు ఉంటాయో అవి స్టిఫ్ అయిపోవడం ఉంటుంది. సో దాంట్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో యూజువలీ ఇట్ ఈస్ 50-60s తర్వాత ఎఫెక్ట్ అయ్యే రిస్కే ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఒకవేళ చిన్న ఏజ్లోనే కొంతమంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళకి రికవరీ రేట్ అనేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు. యూజువల్లీ ఏంటి అంటే యంగర్ పీపుల్కి డెఫినెట్లీ మనకి రికవరీ అనేది, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది వెన్ కంపేర్ టు ఓల్డర్ పీపుల్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రికవరీ ఛాన్సెస్ కానీ, వాళ్ళ సెల్స్వి రీజనరేటివ్ కెపాసిటీ కానీ అవి ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒక యంగ్ పేషెంట్ అండ్ ఓల్డ్ పేషెంట్ సేమ్ సైజ్ ఆఫ్ స్ట్రోక్తో ఎఫెక్ట్ అయినప్పుడు యంగ్ పేషెంట్స్లో రికవరీ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళు లాంగ్ టర్మ్లో అంటే ఇంకా జీవితకాలం ఈ ప్రికాషన్స్ని పాటించాలి అనుకునే అలాంటి ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఐ మీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాజ్ మనం అనుకున్నాము, వీటిని డెఫినెట్లీ మీకు ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే డెఫినెట్లీ మనకి రిస్క్ ఆఫ్ స్ట్రోక్ మీకు ఎక్కువ ఉందని. బికాజ్ చూస్తుంటారు కొందరు రిస్క్స్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ రాలేదు, కానీ మీకు వచ్చింది అంటే మన రిస్క్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఒక్కసారి రిస్క్లో పడినప్పుడు మళ్ళీ ఈ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు మనకు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువనే ఉంటుంది. సో ఈవెన్ స్ట్రోక్ వచ్చి రికవర్ టోటల్లీ అయిపోయినా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అన్నిటినీ మేనేజ్ చేయాలి. అండ్ ఒకసారి స్ట్రోక్ వచ్చి వెళ్ళినాక మనము బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ కూడా పెడతాము. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేషెంట్స్ రికవర్ అయిపోయాము అని స్టాప్ చేస్తారు. సో స్టాప్ చేసి మళ్ళీ స్ట్రోక్ అయిన వాళ్ళు ఉంటారు. సో సెకండ్ థర్డ్ టైం ఎవ్రీ టైం స్ట్రోక్ వచ్చే కొద్దీ మన బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అవుతూ పోతుంది. సో ఎవ్రీ టైం లైక్ ఫస్ట్ స్ట్రోక్లో ఉన్న రికవరీ సెకండ్కి ఉండదు, సెకండ్కి ఉన్నది థర్డ్లో ఉండదు. సో అందుకని మనము రిస్క్ ఫ్యాక్టర్స్ మేనేజ్ చేస్తూ కంటిన్యూస్గా మనం మానిటరింగ్ చేసుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ మెడిసిన్స్ కంటిన్యూగా వాడాల్సిందే. ఓకే. అయితే చాలా మంది ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఓకే ఆల్ రైట్ అంత ట్రీట్మెంట్ అయిపోయింది, మేము ఓకే ఇప్పుడు అని అనుకొని మళ్ళీ యథావిధిగా ఓల్డ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేయడం. వీళ్ళకి ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అది మనకి లైఫ్ స్టైల్ని బట్టి. ఇప్పుడు మనము స్ట్రోక్ నుంచి రికవర్ అవ్వగానే మళ్ళీ హెవీ స్మోకింగ్ చేస్తున్నాము, మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటున్నాము, ఓకే, తర్వాత ఒబేసిటీ, కొలెస్ట్రాల్, ఫాస్ట్ ఫుడ్స్. సో మీరు ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ని డే బై డే పెంచుకుంటారో అంత రిస్క్ మనకి పెరుగుతుంది. ఓకే ఓకే. అండ్ మీకు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఆ రిస్క్ ఈసారి డబుల్ అయిపోతుంది. ఓకే.
అదే ఈ స్ట్రోక్ సంబంధించి రీహాబిలిటేషన్ ఎంతకాలం వరకు ఉంటుంది మేడం? బేసికల్లీ ఈ స్ట్రోక్ రికవరీ అనేది మ్యాక్సిమం రికవరీ ఫస్ట్ 3 to 6 months ఉంటుంది. సో ఈ 3 to 6 months మ్యాక్సిమం రీహాబిలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఫిజియోథెరపీ కానీ, కాగ్నిటివ్ అంటే మెమరీ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ కానీ, తర్వాత స్పీచ్ థెరపీ కానీ, ఫస్ట్ 3 to 6 monthsలో మనం దాన్ని ఎంత హెల్ప్ దాన్ని తీసుకుంటే అంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దో చాలామందికి ఈవెన్ 2-3 years వరకు కూడా స్లో రికవరీ ఉంటుంది. బట్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రికవరీ అనేది మనకి 3 to 6 monthsలో ఉంటుంది. ఓకే. అండ్ ఈ స్ట్రోక్ నుంచి వచ్చి బయటపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మళ్ళీ అంటే మామూలుగా ఉండగలరా? అంటే ఇండివిజువల్గా కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళ పనులు చేసుకోవటం, వాళ్ళ యథావిధిగా వర్క్స్కి వెళ్ళటము అలాంటి ఏమన్నా చేసుకోగలరా? చాలా స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు. చిన్న స్ట్రోక్ వచ్చి టోటలీ రికవర్ అయ్యి, కొందరు చాలా పెద్ద స్ట్రోక్ కూడా రికవర్ అయినాక టోటలీ నార్మల్ డైలీ లైఫ్ చేసుకోవచ్చు. ఐ మీన్ వర్క్ కానీ, ఇంట్లో వర్క్ కానీ, ఆఫీస్ వర్క్ కానీ, డెఫినెట్లీ వాళ్ళు టోటలీ నార్మల్ లైఫ్ లివ్ చేస్తారు. ఓకే. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏ ఏజ్ అనేది మాట్లాడుకున్నాం కాబట్టి ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్కే స్ట్రోక్ వస్తుంది అనే అపోహలు చాలా మంది ఉంటున్నారు. అది ఎంతవరకు నిజం? లేదు, ఐ మీన్ అంతకుముందు మనం అనుకునేది ఓన్లీ ఓల్డ్ ఏజ్కే స్ట్రోక్ వస్తుంది అనేది మిత్. ఓకే. సో ఓకే, ఐ మీన్ కామన్గా ఓల్డ్ ఏజ్లో వస్తుంది, కానీ ఈ మధ్య మనం యంగ్ ఏజ్ వాళ్ళకి స్ట్రోక్ రావడం చాలా చూస్తున్నాము. సో వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఓల్డ్ ఏజ్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉండడంతో పాటు ఎప్పుడైతే less than 40 years వాళ్ళకి స్ట్రోక్ వచ్చినప్పుడు యంగ్ స్ట్రోక్ అంటాము. సో అది కాకుండా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా చూసుకోవడం, దాన్ని ట్రీట్ చేయడం కాకుండా కొన్ని జెనెటిక్ పరంగా ఏమైనా బ్లడ్ చిక్కగా ఉందా, ఓకే, సో ఆ టెస్ట్ కూడా చేస్తాము. సో కొందరికి జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా బ్లడ్ చిక్కగా ఉండొచ్చు. సో అలాంటి పేషెంట్స్లో మనకి ఏదైతే బ్లడ్ థిన్నర్ మెడిసిన్ ఉంటుందో, దాని డోస్ ఉంటుందో, అది మనకి ఏం జెనెటిక్ మ్యూటేషన్, ఏ రీజన్తో స్ట్రోక్ వచ్చింది, దాన్ని బట్టి మన డోస్ కానీ మెడిసిన్ కానీ మార్చాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే స్ట్రోక్ అనేది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం? వంశపారంగా అనము, కానీ జెనెటిక్ రీజన్స్తో ఏమవుతుంది అంటే మన బ్లడ్ ఏదైతే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఓకే, కొందరికి ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అనేది ఉంటుంది. సో జెనెటిక్ రీజన్స్తో ఏదైతే బ్లడ్ చిక్కగా పెట్టే బ్లడ్ థిన్ అవుట్ పెట్టే కెమికల్స్ ఏదైతే మన బ్లడ్లో ఉంటాయో అది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి స్ట్రోక్ వచ్చే హై రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి హై డోస్ థిన్నర్స్ కూడా అవసరం ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద జెనెటిక్ డిసీజెస్ ఫ్యామిలీస్లో కూడా రన్ అవ్వచ్చు. ఓకే. అయితే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే స్ట్రోక్ రావడం అనేది అంటే వెరీ కామన్, అంటే ఏజ్ని బట్టి వస్తుంది, లేదా వాళ్ళు ఆర్గాన్స్ అన్నీ వీక్ అవ్వడమో ఇలాంటి కారణాల చేత రావటమో జరుగుతుంది. డయాబెటీస్ రావటం, బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరగటం, వీటి వల్ల. ఈ బిలో 40 years అంటే యంగ్ ఏజ్ పీపుల్కి ఎందుకు వస్తుంది? అసలు ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది? సేమ్ రీజన్స్, ఐ మీన్ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వీళ్ళలో కూడా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నాట్ ఓన్లీ స్ట్రోక్, మనం యంగ్ పీపుల్లో బీపీ చాలా చూస్తున్నాము, హై బీపీతో వస్తున్నారు. తర్వాత డయాబెటీస్, యంగ్ ఆన్సెట్ డయాబెటీస్ చాలా ఉన్నారు. ఒబేసిటీ, స్పెషలీ ఒబేసిటీ. వన్ మోర్ థింగ్ ఈజ్ ఓఎస్ఏ అంటాము. ఒబేసిటీ వల్ల మనకి శ్వాస సరిగ్గా ఆడక కూడా అది కూడా స్ట్రోక్ రిస్క్ని పెంచుతుంది. అండ్ మెయిన్లీ యంగ్ పీపుల్కి అది కాకుండా మోస్ట్ కామన్ మీకు చెప్పినట్లు డ్రగ్స్ అనేది డెఫినెట్గా అడగాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకు కూడా అది కల్తీ ఉన్న డ్రగ్ గురించి తెలియకపోవచ్చు. సో అవి ఉన్నాయి అనుకోండి, అది కంటిన్యూ అయితే మనం ఏ మెడిసిన్స్ ఇచ్చినా, ఎంత వర్కప్ చేసినా మనకి అన్ని నెగిటివే వస్తుంది. ఓకే, తర్వాత కొన్ని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవన్నీ స్క్రీన్ చేస్తాము. ఓకే. అండ్ ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి? బేసికల్లీ యాజ్ అ జనరల్ పబ్లిక్ మనకి ఫస్ట్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి. సో ఆ బీ ఫాస్ట్ అనే నెమోనిక్ తెలుసుకొని దాన్ని గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మన ఏదైతే నియరెస్ట్ హాస్పిటల్ ఉందో అక్కడ వెళ్ళి చికిత్స తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అంటే నాట్ ఓన్లీ పేషెంట్స్, మనకి స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే హైడ్రేషన్ అనేది, డయట్లో చేంజెస్ చేయడమా, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడమా, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ చేయడమా, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ లిమిట్ చేసుకోవడమా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి.
ఓకే. అండ్ ఈ అన్ని స్ట్రోక్లు ఎప్పుడు అంటే ఎల్లప్పుడు అంటే పర్మనెంట్గా ఈ పర్మనెంట్ పెరాలసిస్కు దారితీస్తాయా? అన్ని స్ట్రోక్ కాదు, ఏదైతే స్ట్రోక్స్ చాలా సివియర్గా ఉన్నాయో, ఎక్కడైతే రికవరీ జరగదో, సో వాటిలో పర్మనెంట్ వీక్నెస్ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. యూజువలీ మైనర్ స్ట్రోక్స్, చిన్న స్ట్రోక్స్ విత్ ఫిజియోథెరపీ విత్ మెడిసిన్స్ మెల్లగా రికవరీ అయ్యి టోటల్లీ నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువే ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా మేడం, ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్గా చేంజ్ అవ్వకుండా ఉంటాయా? అంటే పర్సన్ని బట్టి లేకపోతే అలా మారుతూ ఉంటాయి ఈ సిమ్టమ్స్ అనేవి? సో ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది మనకి ఎందుకు వస్తాయి, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి వస్తాయి. సో ఒక పేషెంట్కి హ్యాండ్ లెగ్ మూమెంట్ ఏరియా ఎఫెక్ట్ అయింది, సో వాళ్ళకి ఓన్లీ హ్యాండ్ లెగ్ వీక్నెస్ రావచ్చు, వాళ్ళకి మాటలు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఇన్ కేస్ మనకి మాట్లాడే ఏరియా ఎఫెక్ట్ అయింది, సో వాళ్ళకి ఓన్లీ మాట బంద్ అయిపోవడం, మూతి వంకర పోవడమే ఉండొచ్చు. కొందరికి ఓన్లీ మెమరీ మీద ఎఫెక్ట్ రావచ్చు. అండ్ కొందరికి ఏంటి అంటే డ్రౌజీ ఉండడం, అంటే ఏదైతే మన అలర్ట్నెస్ని హెల్ప్ చేస్తుందో ఆ సెంటర్ ఎఫెక్ట్ అయినప్పుడు అన్ని కాల్చి కదిలించడం అవన్నీ నార్మల్ ఉండొచ్చు, మాట నార్మల్ ఉండొచ్చు, జస్ట్ పేషెంట్ సడన్గా డ్రౌజీ అయిపోవచ్చు. సో ఎవ్రీ ఇండివిజువల్లో సేమ్ సిమ్టమ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో డిపెండింగ్ అపాన్ మన ఏ బ్రెయిన్ పార్ట్ ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. అయితే కొంతమంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మెమరీ లాస్ అయిన వాళ్ళు అంటే మర్చిపోవటం అలా ఉంటారు కదా, ఈ ట్రీట్మెంట్ తర్వాత అంటే పక్కా మళ్ళీ మెమరీ గుర్తొస్తుందా? అసలు కొన్ని సిచ్యువేషన్లో రాకపోవచ్చు. అవును. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్ పరంగా ద బ్లడ్ థిన్నర్స్ కానీ తర్వాత క్లాట్ రిలేటెడ్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ మెడిసిన్స్ సేమ్ ఉంటాయి. కానీ కొన్ని మెయిన్గా మెమరీ ఎఫెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో మనము రీహాబిలిటేటివ్ సర్వీసెస్లో మెయిన్లీ మెమరీ మీద మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయించడం, కాగ్నేటివ్ కోసం ఎక్సర్సైజెస్ చేయించడం ఉంటుంది. టోటల్లీ మెమరీ నార్మల్ అవుతుంది అనేది చెప్పలేము. సివియర్ స్ట్రోక్ వచ్చింది అంటే చాలామంది మాట్లాడకపోవచ్చు, గుర్తు రాకపోవచ్చు. ఓకే. సో సివియర్ స్ట్రోక్లో మొత్తం మెమరీ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. ఓకే. అంటే వీళ్ళు అసలు వాట్ ఎవర్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ని మనం మోడిఫై చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్లో మెయిన్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం, తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైడ్రేటెడ్ ఉండడం. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. తర్వాత హై సాల్టెడ్ ఫుడ్స్ అది అవాయిడ్ చేయడం. తర్వాత మనకి లీన్ మీట్స్ అంటాము. సో యూజువలీ వి సే ఫిష్, ఎగ్, చికెన్ యూ కెన్ హ్యావ్, కానీ యూజువలీ రెడ్ మీట్స్. సో రెడ్ మీట్స్ అనేది కొంచెం స్ట్రోక్ రిస్క్ని పెంచుతుంది. సో వీ టెల్ దెమ్ టు అవాయిడ్ రెడ్ మీట్ అనమాట. సో అది. తర్వాత నట్స్ ఉన్నాయి, యూ కెన్ యూజ్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్. సో అవన్నీ ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, చూసారు కదా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎదుర్కోవటం ఎలా, కారణాలు, చికిత్సలో నివారణ, కంప్లీట్గా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మనకు అందించారండి. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.